దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు గవర్నర్ల వ్యవస్థ నుంచి అన్నిటిని ఉపయోగించుకుంటోంది. 2-3 నెలల్లో తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలన్నది కమలనాథుల కల. తర్వాత టార్గెట్ కర్ణాటక, తెలంగాణ. రాజ్యాంగ వ్యవస్థ కాస్త కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా మారిపోతోంది. రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ఏజెంట్లుగా మారిపోతున్నారు. కేంద్రంలో అధికారంలో లేని పార్టీలు రాష్ట్రాల్లో పవర్లో ఉంటే వేధింపులకు పాల్పడుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మధ్య విపరీత పోకళ్లకు పోయారన్న ఆరోపణలున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు కర్ణాటక కూడా కలిసింది. కేరళ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత ధోరణే కారణమంటూ అక్కడి ఎల్డీఏ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగ పాఠంలో పేర్కొంది. బీజేపీకి ఇబ్బందన్న ఉద్దేశంతో ఆ భాగాన్ని గవర్నర్ చదవలేదు. రామ్జీని వెనక్కి తీసుకోవాలని కోరుతూ చదవాల్సి ఉండగా ఆ పని చేయకుండా అసెంబ్లీ నుంచి బయటికెళ్లిపోయారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో ముఖ్యమైన అంశాల్ని విస్మరించి ఆ స్థానంలో తన స్వీయ వ్యాఖ్యానాలు చేర్చి ప్రసంగించారు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదవాలి కానీ ఆ పని చేయలేదు. రాజ్యాంగ నియమాల్ని సైతం ఉల్లంఘించారంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులోనూ అదే పరిస్థితి. గతంలో కాదు, ఇప్పుడు కూడా గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని ఇటీవలే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా డిమాండ్ చేశారు. గవర్నర్లు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలి కానీ బీజేపీ ఏజెంట్లుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిన బీజేపీ ప్రయోజనాల్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. తమిళనాడు, కేరళలో అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో ఇటీవలే అమిత్ షా పర్యటించారు. ప్రధాని మోదీ సైతం అవకాశం దొరికినప్పుడల్లా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు కేరళ, తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి అధికార పక్షాలపై విరుచుకుపడ్డారు. కేరళలో మార్పు అనివార్యమని పేర్కొన్నారు. తిరువనంతపురంలో చేపట్టిన ర్యాలీలో గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, ఇదే సీన్ కేరళలో కూడా రిపీట్ అవుతుందన్నారు. ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. కేరళలో వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటముల అవినీతిని అంతం చేస్తామన్నారు మోదీ. రెండూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తాయన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు వేర్వేరు జెండాలున్నప్పటికీ వాటి అజెండా ఒక్కటేనని మోదీ విరుచుకుపడ్డారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీ గురించి మోదీ ప్రస్తావించారు. విచారణ జరిగేలా చూడడం మోదీ గ్యారంటీగా పేర్కొన్నారు. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వ అవినీతి కబంధ హస్తాల నుంచి తమిళనాడును విముక్తి చేస్తామని చెప్పుకొచ్చారు. మధురాంతకంలో ర్యాలీ నిర్వహించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతి, మాఫియా, నేరాల్లో కూరుకుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. వీటి నుంచి విముక్తి కల్పించాలంటే ఈసారి ఎన్డీఏకు మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు. తమిళనాడు మార్పు కోరుకుంటోందన్నారు మోదీ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అలాగే డీఎంకే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలిపోయిందని చెప్పుకొచ్చారు. గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు 3 లక్షల కోట్ల నిధులిచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది గత యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువన్నారు. అయినా డీఎంకే సర్కారు ఈ నిధుల్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందన్నారు. మేడ్ ఇన్ ఇండియా హైస్పీడ్ వందే భారత్ను తమిళనాడుకు తీసుకొస్తున్నామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు ఇచ్చిన నిధుల కంటే 7 రెట్లు ఎక్కువ నిధులు తామిచ్చామని చెప్పుకొచ్చారు. తమిళనాట డీఎంకేతర పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలని మోదీ, అమిత్ షా సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అందరినీ కలుపుకుపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.